ఫ్రెండ్స్, ఇలాంటి ఏఐ ప్రొఫెషనల్ థంబ్నెయిల్స్ మీరు కూడా ఈజీగా మీ మొబైల్ ద్వారానే క్రియేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ నేను నా మొబైల్ ద్వారా ChatGPT యూజ్ చేసి ఇలాంటి అమేజింగ్ ఏఐ థంబ్నెయిల్స్ అయితే క్రియేట్ చేశాను. సో ఇలా మీరు కూడా ఈజీగా అన్లిమిటెడ్గా ఫ్రీగా మీరు కూడా థంబ్నెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ChatGPT యాప్ని ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ అయితే చేసుకుందాం. సో ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసిన తర్వాత ChatGPT యాప్ ఓపెన్ చేసుకొని మీ గూగుల్ అకౌంట్ ద్వారా ఇక్కడ సైన్అప్ చేసుకోండి. తర్వాత ఫస్ట్ మనం వీడియో ఏదైతే చేసాం కదా, ఆ వీడియోకి టైటిల్ ఏదైతే ఉందో, ఏదైతే మీరు టైటిల్ సెట్ చేసి ఉంచారో ఆ టైటిల్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ టైటిల్ ప్రకారమే మనకు ఇక్కడ నుండి థంబ్నెయిల్ అయితే జనరేట్ చేద్దాం. సో ఎగ్జాంపుల్ కోసం నేను ఇలా ఒక టైటిల్ అనేది ఇక్కడ ఇచ్చేసాను. ఎర్న్ మనీ విత్ మేకింగ్ యానిమేటెడ్ ఏఐ స్టోరీ వీడియోస్ అని ఇక్కడ రాశాను నేను టైటిల్. తర్వాత గివ్ థంబ్నెయిల్ ఐడియా ఫర్ దిస్ టైటిల్ అని రాసి సబ్మిట్ మీద క్లిక్ చేశాను. సో ఫ్యూ సెకండ్లో మనకు ఇలా థంబ్నెయిల్ ఐడియా జనరేట్ అయిపోతుంది. సో మనకు థంబ్నెయిల్ ఐడియా జనరేట్ అయిపోయింది. సో ఇక్కడ మళ్ళీ దీన్నే మనం ఇలా రాద్దాం. మేక్ దిస్ ఐడియా ఇంటూ థంబ్నెయిల్ అని రాసుకోండి. లేకపోతే టర్న్ దిస్ ఐడియా ఇంటూ యూట్యూబ్ థంబ్నెయిల్ అని ఇలా మీరు రాసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను ఇలా రాస్తున్నాను. మేక్ యూట్యూబ్ థంబ్నెయిల్ బై యూజింగ్ దిస్ ఐడియా అని ఇక్కడ నేను రాస్తున్నాను. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు మనకు ఫ్యూ సెకండ్స్లో ఇక్కడ మన థంబ్నెయిల్ అనేది రెడీ అయిపోతుంది. సో చూడండి, ఎంతో అమేజింగ్గా మనకు థంబ్నెయిల్ అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ ఈ థంబ్నెయిల్ని మనం సేవ్ చేసుకుందాం. ఇక్కడ నుండి సేవ్ చేసుకున్న తర్వాత దీనిలోనే మనం కొన్ని చేంజెస్ అయితే చేద్దాం. మనకు ఇక్కడ ఈ థంబ్నెయిల్లో టెక్స్ట్ వచ్చేసి తెలుగులో ఉండాలి. అలాగే ఈ మనిషి ఇక్కడ మనీ పట్టుకున్నాడు కదా, ఇతను రియలిస్టిక్గా ఉండాలి. సో దీన్నే మనం అప్లోడ్ చేసుకుందాం. ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఈ ఫోటోని అప్లోడ్ చేసుకోండి, ఏదైతే మనం థంబ్నెయిల్ డౌన్లోడ్ చేసామో. తర్వాత ఇక్కడ ఇలా నేను రాస్తున్నాను. సేమ్ ఇలానే మీరు కూడా రాయండి. మేక్ సేమ్ లైక్ దిస్ థంబ్నెయిల్. అలాగే థంబ్నెయిల్ రేషియో 16:9 రేషియో అని ఇక్కడ ఫస్ట్లో మీరు రాసుకోండి. ఇది రాసిన తర్వాత ఇందులో మీరు ఏ చేంజెస్ చేయాలనుకుంటున్నారో ఆ చేంజెస్ అన్నిటినీ ఇక్కడ రాయండి. సో ఇక్కడైతే నేను ఏం చేంజ్ చేయాలనుకుంటున్నానంటే, ఏదైతే ఇక్కడ ల్యాప్టాప్ దగ్గర ఈ అబ్బాయి కూర్చున్నాడు కదా, ఈ అబ్బాయిని ఒక రియలిస్టిక్ మనిషిగా చేంజ్ చేయమని ఇక్కడ ChatGPTని అడుగుతున్నాను. సో ఇలా అయితే నేను రాస్తున్నాను. చేంజ్ ద మ్యాన్ ఇంటూ యంగ్ హ్యాండ్సమ్ బియర్డ్ మ్యాన్, లేదా చేంజ్ ద మ్యాన్ ఇంటూ రియలిస్టిక్ యంగ్ హ్యాండ్సమ్ బియర్డ్ మ్యాన్ అని ఇలా నేను రాశాను. రాసిన తర్వాత ఇప్పుడు మన థంబ్నెయిల్ టెక్స్ట్ కూడా మనం ఇక్కడ నుండి అడ్జస్ట్ చేసుకుందాం. టైటిల్ని యాడ్ చేద్దాం తెలుగులో. సో యాడ్ టైటిల్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ థంబ్నెయిల్, లేదా టాప్ ఆఫ్ ది థంబ్నెయిల్ విత్ ద, ఇక్కడ మీరు లెటర్స్ కలర్స్ కూడా రాసుకోవచ్చు. నేనైతే గోల్డ్ అండ్ సిల్వర్ యూజ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ థంబ్నెయిల్ విత్ గోల్డ్ అండ్ సిల్వర్ బోల్డ్ లెటర్స్, అలాగే స్టైలిష్ లెటర్స్ ఏదైనా మీరు రాసుకోవచ్చు. ఇక్కడ యాజ్ అని రాసి ఇన్వర్టెడ్ కామాస్ ఇక్కడ మీరు పెట్టేసి, తర్వాత మీరు ఏదైతే థంబ్నెయిల్ మీద టెక్స్ట్ రాయాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ని ఇక్కడ మెన్షన్ చేసేయండి. సో ఇలా అయితే నేను రాస్తున్నాను ఏ స్టోరీస్ అని. అలాగే కీబోర్డ్ని మనం చేంజ్ చేసుకుందాం, తెలుగు టు ఇంగ్లీష్ టు తెలుగు పెట్టుకుందాం. సో ఇక్కడ ఏ స్టోరీస్ చేయండి ఇలా అని ఇలా రాశాను నేను. సో ఇక్కడ మనం తెలుగు లెటర్స్లో ఇలా రాసుకుందాం. గూగుల్ కీబోర్డ్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ కీబోర్డ్లో మీరు ఇక్కడ చాలా లాంగ్వేజెస్ ఆప్షన్స్ ఉంటాయి, తెలుగు సెలెక్ట్ చేసుకోండి అందులో. సో చూడండి, మనకు ఇలా ఇమేజ్ అయితే వచ్చేసింది. ఈ మనిషి కూడా రియలిస్టిక్ మనిషిలాగే ఉన్నాడు, కానీ ఇతని ఐస్ మీద డాలర్ సింబల్స్ ఉన్నాయి కదా, డాలర్ ఐకాన్స్. దీన్ని మనం రిమూవ్ చేసేద్దాం. ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది ఒక డ్రా మార్కులో, అది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఏవైతే మీరు రిమూవ్ చేయాలనుకుంటున్నారో అక్కడ మీరు ఇలా బ్రష్తో పెయింట్ చేసేయండి. సో ఇలా అయితే నేను పెయింట్ చేస్తున్నాను. తర్వాత
పెయింట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా మనం రాసుకుందాం, రిమూవ్ ద సింబల్స్ ఫ్రమ్ ద ఐస్ అని ఇలా నేను రాసుకుంటున్నాను. ఎలా అయినా రాయొచ్చు మీరు, రిమూవ్ ద ఐకాన్స్ ఫ్రమ్ ది ఐస్, రిమూవ్ ద సింబల్స్ ఫ్రమ్ ది ఐస్, రిమూవ్ ద లోగోస్ ఇలా రాయొచ్చు. రాసిన తర్వాత జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు ఫ్యూ సెకండ్స్లో ఇది రిమూవ్ అయిపోతుంది. సో చూడండి ఎంతో అమేజింగ్గా మనకు ఇక్కడున్న ఐకాన్స్ అన్ని రిమూవ్ అయిపోయాయి. సో ఈ ఇమేజ్ని మనం డౌన్లోడ్ చేసుకుందాం. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫేస్ స్వాప్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్న మనిషిని మనం ఫేస్ చేంజ్ చేసేద్దాం. ఫేస్ స్వాపర్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫేస్ స్వాపర్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నుండి మనం మల్టిపుల్ ఫేసెస్ కూడా ఫేస్ స్వాప్ చేయొచ్చు, అలాగే వీడియో స్వాప్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ ఒరిజినల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ థంబ్నెయిల్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు మీ ఒరిజినల్ ఫోటోని అప్లోడ్ చేసుకోండి. సో ప్లస్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ నా ఒరిజినల్ ఇమేజ్ని అప్లోడ్ చేశాను. సో తర్వాత స్వాప్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి ఎంతో అమేజింగ్గా ఇది మన ఇమేజ్లోకి కన్వర్ట్ అయిపోయింది. సో చూడండి మన ఫేస్ అనేది ఇక్కడ యాడ్ అయింది. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మన ఇమేజ్ ఇంకా యూట్యూబ్ థంబ్నెయిల్ రేషియోలోకి రాలేదు. సో దీనికోసం మనం ఇమేజ్ ఫిల్లర్ AI ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ పిక్సెల్ కట్ అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి థంబ్నెయిల్ని మనం ఇక్కడైతే అప్లోడ్ చేసేసుకుందాం. సో ఇలా అప్లోడ్ చేసి చూపిస్తాను. సో చూడండి అప్లోడ్ చేసిన తర్వాత ఆస్పెక్ట్ రేషియో మీద క్లిక్ చేసి 16:9 రేషియో సెలెక్ట్ చేసి జనరేట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు చూడండి 16:9 రేషియోలో రెడీ అయిపోయింది థంబ్నెయిల్. దీన్ని డౌన్లోడ్ చేసుకుందాం. పైన డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి థంబ్నెయిల్లో ఏవైనా అన్వాంటెడ్ అబ్జెక్ట్స్ ఉంటే ఆ అబ్జెక్ట్స్ని మనం అబ్జెక్ట్ రిమూవర్ AI ద్వారా రిమూవ్ చేసేసుకుందాం. సో ఇక్కడ అబ్జెక్ట్ రిమూవర్ AI అని ఇక్కడ సెర్చ్ చేద్దాం గూగుల్లో. ఇక్కడ ఫోటో రూమ్ అని ఫస్ట్లోనే వెబ్సైట్ వస్తుంది, దీన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత సెలెక్ట్ పిక్చర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ని అప్లోడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం ఈ ఇమేజ్ని అప్లోడ్ చేశాను. సో ఇక్కడ తో అని ఉంది కదా, దీన్ని రిమూవ్ చేసేస్తాను. సో బ్రష్ ద్వారా ఇలా పెయింట్ చేద్దాం. పెయింట్ చేసిన తర్వాత మనకు ఇలా రిమూవ్ అయిపోతుంది. సో ఇంకోసారి మనం పెయింట్ చేద్దాం, పూర్తిగా రిమూవ్ చేసేద్దాం. సో ఇలా అయితే పెయింట్ చేస్తున్నాను. సో చూడండి సో ఫ్యూ సెకండ్స్లో మనకు ఇలా పూర్తిగా రిమూవ్ అయిపోతుంది ఈ ఆబ్జెక్ట్. తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి స్టాండర్డ్ రెజల్యూషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ షేర్ ఆప్షన్లో వాట్సాప్ ఫ్యూచర్ వస్తుంది. వాట్సాప్లో ఎవరికో ఒకరికి ఈ ఇమేజ్ని షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత ఇమేజ్ మీద క్లిక్ చేసి 3 డాట్ మీద క్లిక్ చేసి సేవ్ మీద క్లిక్ చేసుకోండి. మీ గ్యాలరీలోకి ఇది సేవ్ అయిపోతుంది. మీరు యూట్యూబ్లో ఏదైనా థంబ్నెయిల్ చూశారు, సేమ్ అలాంటి థంబ్నెయిల్ చేయాలనుకుంటున్నారా? సో ఫస్ట్ ఆ వీడియో లింక్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత YT టూల్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. YT టూల్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత యాప్ని మీరు ఓపెన్ చేసుకోండి. థంబ్నెయిల్ డౌన్లోడర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లింక్ని పేస్ట్ చేయండి. వీడియో లింక్ని పేస్ట్ చేద్దాం. తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మ్యాక్సిమం HD మీద క్లిక్ చేసి థంబ్నెయిల్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. థంబ్నెయిల్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ మనం చాట్ జీపీటీలోకి వచ్చేద్దాం. ఇక్కడ ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫొటోస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏదైతే మనం థంబ్నెయిల్ డౌన్లోడ్ చేసాం కదా, ఆ థంబ్నెయిల్ని ఇక్కడ అప్లోడ్ చేద్దాం. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఇలా రాద్దాం, మేక్ సేమ్ థంబ్నెయిల్ లైక్ దిస్, థంబ్నెయిల్ రేషియో 16:9 రేషియో. అలాగే మీరు ఏవే చేంజెస్ చేయాలనుకుంటున్నారో ఇలా మీరు రాసుకోవచ్చు. నేనైతే ఇలా రాశాను. రైట్ సైడ్ 21 years old యంగ్ హ్యాండ్సమ్ బియర్డ్ బై వియరింగ్ yellow color బటన్ ఓపెన్ షర్ట్ అండర్ వైట్ T-shirt, పాయింటింగ్ హిజ్ రైట్ హ్యాండ్ పాయింట్ ఫింగర్ ఆన్ ఇమేజ్ షోన్ యాజ్
క్లోజప్. తర్వాత ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ అయితే రాశాను. సో ఒక అబ్బాయి నిలబడి థంబ్నెయిల్లో ఇక్కడ ఒక ఇమేజ్ మీద షో చేస్తూ డిస్క్రైబ్ చేస్తున్నట్లు రాశాను. జనరేట్ మీద క్లిక్ చేశాను. సో చూడండి ఎంతో అమేజింగ్గా మనకు ఇక్కడ థంబ్నెయిల్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇంకోసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇమేజ్ మీద క్లిక్ చేద్దాం. సో చూడండి ఎంతో అమేజింగ్గా మనకు థంబ్నెయిల్ అయితే రెడీ అయిపోయింది.